అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూసేయండి. ఇది చాలా ఫేమస్ రెసిపీ. ఆంధ్రాలో అయితే మెయిన్ దట్టు రాజమండ్రిలో డిఫరెంట్ హోటల్స్లో ఇది ఫ్రై పీస్ బిర్యానీ డిఫరెంట్ స్టైల్లో అయితే చేస్తారు. చాలా చాలా ఫేమస్. ఇది ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఫేమస్ అయింది. శ్రీకన్య హోటల్లో కానీ, ఇది రాజమండ్రిలో వివేక్ బిర్యానీ కానీ చాలా చాలా ఫేమస్ అనమాట. ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఎలా చేయాలో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి వీడియో ఇచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా చికెన్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని మేము చాలా ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత ఇంకా లాస్ట్ సండే అయితే తెచ్చుకున్నాము చికెన్. ఇంకా స్టార్ట్ చేసామన్నమాట తినడం. సో ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ చికెన్. మటన్ ఎంత తిన్నా ఫిష్ ప్రాన్స్ చికెన్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఇక్కడ చికెన్ని బాగా వాష్ చేసుకొని ముందైతే ఉప్పు పసుపు కారం వేసి విజిల్స్ అయితే పెట్టేసాము. దాన్ని పక్కన పెట్టుకుని అండ్ ఇక్కడ 2 సపరేట్గా కుక్ చేయాలన్నమాట. ఫ్రైకి చికెన్ని అలాగే బిర్యానీ పులావ్ రైస్ సపరేట్గా కుక్ చేసుకొని 2 సర్వ్ చేసేటప్పుడు మిక్స్ చేసి సర్వ్ చేయాలి. సో అదే మనకి ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ కుకింగ్ ప్రాసెస్ కూడా దమ్ బిర్యానీ కన్నా చాలా తక్కువ టైంలోనే మనం కుక్ చేయొచ్చు. ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకుని పులావ్ రైస్ కోసం హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ అయితే వేసాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఆనియన్స్ మిర్చీస్ వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను దావత్ పులావ్ రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను రైస్ ఎటువంటి ముందుగా నేను వాష్ చేసి పెట్టుకోలేదు, ముందుగా సోక్ చేసి కూడా పెట్టుకోలేదు, డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను. మనం కొంచెం ఇలా బ్రాండ్వి వాడినప్పుడు అవి వాష్ చేయకపోయినా అంత ప్రాబ్లం అయితే ఏముండదు, అవి క్లీన్గానే ఉంటాయి అన్నమాట. కొన్ని బిర్యానీస్కి మనం అలా డైరెక్ట్గా యాడ్ చేస్తేనే ఆ స్మెల్ పోకుండా ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది అనమాట. సో నేనైతే చిన్న గ్లాస్తో మెజర్మెంట్స్ తీసుకున్నాను. సో 1:2 వేస్తే కరెక్ట్గా 2 ఎక్కువ తక్కువ అవ్వకుండా 1:2 వేస్తే వాటర్ సరిపోద్ది అనమాట. ఎందుకంటే మనం సోక్ చేయలేదు కాబట్టి. సోక్ చేసి పెట్టుకుంటే కొంచెం 1:1.5 అలా వేయాలి వాటరు. సో వాటర్ వేసిన తర్వాత కొంచెం ఎవరెస్ట్ సాహీ బిర్యానీ మసాలా ఉంటుంది, అది ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేయండి. అది ఫ్లేవర్ చాలా బాగా ఇస్తుంది అనమాట టేస్ట్ పులావ్ రైస్. అది చల్లారిన తర్వాత రైస్ ఇంకా ఉత్తి రైసే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా ప్రాసెస్. మనం సాల్ట్ అయితే కుక్కర్ విజిల్ పెట్టే ముందు ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని విజిల్ పెట్టేసేయండి. ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పులావ్ రైస్కి అయితే మనం కుక్కర్ పెట్టేసాం కదా, ఇది మనం కావాలంటే దమ్ పెట్టుకొని మనం ఒక పెద్ద బాడీలో కూడా చేసుకోవచ్చు అండి. ఇలా అయితే కొంచెం ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం క్రియేటివిటీ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్యాన్ పెట్టుకొని మనం చికెన్ ఫ్రైకి ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేయండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు అండి, దీనికి మెయిన్ ఇంపార్టెంట్ కరివేపాకు. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఫ్రై పీస్ బిర్యానీకి. ఎప్పుడు కూడా కరివేపాకు ఫ్రైలో ఎక్కువ ఉండాలి, కొత్తిమీర కన్నా కూడా. ఇంకా ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ ఎక్కువ వేసుకోకూడదండి, ఒక పెద్ద ఆనియన్ ఒకటైతే సరిపోద్ది, చిన్నవి అయితే 2 సరిపోతాయి చికెన్ బట్టి. మరి ఎక్కువ ఆనియన్స్ వేస్తే అది మరి కర్రీలా అయిపోతుంది. ఇది మనకి ఇక్కడ సెమీ గ్రేవీలా కావాలన్నమాట. సో అందుకని ఆనియన్స్ కొద్దిగా వేసుకొని సాల్ట్ వేసుకుంటే ఎప్పుడు కూడా ఆనియన్స్లో తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇంకా చూసారు కదా విజిల్ పెట్టేసుకున్నాను. చికెన్ కూడా 1 or 2 విజిల్స్ పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకుంటే మరి ఓవర్ కుక్ అవుతుంది అనమాట. ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఎప్పుడు కూడా ఒకటి నాన్ వెజ్లోకి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అయితేనే ఆ టేస్ట్ బాగా వస్తుంది అనమాట. సో కొంచెం బ్రౌనిష్ కన్నా ఇంకొంచెం డార్క్ అయ్యే వరకు ఆనియన్స్ వేగాలన్నమాట. అప్పుడు ఆ టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది. బిర్యానీకి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేయాలన్నమాట, అంతలా ఫ్రై చేస్తేనే ఆనియన్స్ బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ మసాలాస్ ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా, సో కారం, సాల్ట్ ఇవన్నీ చెక్ చేసుకొని చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఇంకా బాయిల్ అయ్యి ఉంది కాబట్టి చికెన్ కూడా తొందరగా అయిపోద్ది. సో ఈ ప్రాసెస్ మీరు ఒక 10-20 మినిట్స్లో చేసేయచ్చు అనమాట. ఈజీగా ఎవరైనా గెస్ట్లు వస్తున్నా, ఇంకా ఇమీడియట్గా ఇంట్లో చేసుకోవాలన్నా పిల్లలతో ఇలా సింపుల్గా పులావ్ రైస్ అలాగే చికెన్ ఫ్రై
మీకు మెయిన్ రాజమండ్రిలో ఫేమస్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ, శ్రీకన్య ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఇలా చేసేసుకోండి. ఇంకా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొంచెం పెద్ద ఫ్లేమ్లో పెట్టుకొని మనం వాటర్ దగ్గర చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేశాను. ఎందుకంటే కిందంతా మనకి బాగా ఫ్రై అవుతుంది అనమాట ప్యాన్ పీసెస్ అన్నీ కూడా. అందుకని ప్యాన్ పెట్టుకునేటప్పుడు కొంచెం థిక్ ప్యాన్ అయితే ప్రిఫర్ చేయండి. ఇంక ఇక్కడ రైస్ చూసారా, చక్కగా కరెక్ట్ మెజర్మెంట్స్లో వేసుకుంటే మెయిన్ బిర్యానీ రైస్ కుక్ చేయడం కూడా ఒక ఆర్ట్ అండి. వాటర్ ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు అనమాట. వేడి మీద కూడా వెంటనే కలపకూడదు రైస్. ఎప్పుడు కుక్కర్ తీగానే కొంచెం ఆవిరిపోయిన తర్వాత ఇలా సైడ్స్ నుంచి కలపాలి. మధ్యలో ఎప్పుడు గరిటె పెట్టి కలపకూడదు, సైడ్స్ నుంచి అయితే కలపాలి. ఇంకా మనకి రైస్ అయితే ఎలా రెడీ అయిపోయింది. దానిపైన కొంచెం గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. సో చికెన్ ఫ్రైలో అయితే ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో ఇక్కడ ఇలా మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా టేస్టింగ్ సెక్షన్ అనమాట. సో మన ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. సో ఇప్పుడైతే నేను సాటర్డే లంచ్ తిన్నాను, అలాగే సండే లంచ్ అయితే తిన్నాను అనమాట. కొంచెం డైట్ అయితే ఫాలో చేస్తున్నాను. అది డీటెయిల్ వీడియోస్ అయితే కూడా షేర్ చేస్తానండి, సాలెడ్స్ అవన్నీ కూడా. సో దానికోసం మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. టేస్ట్ ఎలా తినాలంటే ఇది మనం గ్రేవీ కొంచెం కొంచెం కలుపుకొని ఇలా పీస్ పెట్టుకొని తింటే అస్సలు సూపర్ ఉంటుందండి టేస్ట్. ఎవరన్నా నచ్చిన వాళ్ళు కూడా చికెన్ అంటే నచ్చిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఈజీగా కుక్కర్లో చేసేసుకోవచ్చు, అలాగే ప్యాన్లో చికెన్ ముందు బాయిల్ చేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ది బెస్ట్ శ్రీకన్య బిర్యానీ. ఎవరికైనా చేసి పెట్టినా కూడా మిమ్మల్ని మెచ్చుకోకపోతే నన్ను అడగండి. సాల్ట్ అలాగే మనకి ఇక్కడ బిర్యానీ రైస్ ఈ రెండు కరెక్ట్గా కుదరాలన్నమాట. కూరలో సాల్ట్ వేయడం కరెక్ట్గా వేయాలి, అలాగే రైస్ కుక్ చేయడం కూడా కరెక్ట్గా తెలియాలి. సో ఇంకా మీరు ప్రో అయిపోతారనమాట బిర్యానీ కుక్ చేయడంలో. సో ఇలానే నేను పులావ్స్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ చేస్తాను. సో అవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో దానికోసం మీరు ఏం చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఒక బిగ్ లైక్ అయితే ఇచ్చేసేయండి. సో మా ఫ్రై పీస్ బిర్యానీ సండే లంచ్ అయితే అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి, ట్రస్ట్ మీ. కంపల్సరీ ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.